బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఎగ్జాక్ట్లీ, నిజంగా కొంచెం తిన్నా సరే ఎక్కువగా కనిపించేసేది మనకి బెల్లీ మాత్రమే కదా. సో చాలా మంది సఫర్ అయ్యే ఇష్యూ కాబట్టి కొంచెం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఏం చెప్తారు ఏంటనేసి. సో దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు మరి? సో దీనికి సంబంధించి మనం ఒక స్పైస్ మిక్స్ జ్యూస్ చూపిస్తాం. స్పైస్ మిక్స్ జ్యూస్. ఓకే ఫైన్. ఏం స్పైసెస్ ఉంటాయో, ఏం జ్యూస్ చేస్తారో. ఓకే, సో నిజంగానే అందరూ సఫర్ అయ్యే టాపిక్ పైన మనం మాట్లాడుకోబోతున్నామండి, బెల్లీ ఫ్యాట్. దానికి సంబంధించి స్పైస్ మిక్స్ జ్యూస్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్పైస్ మిక్స్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క పొడి, పసుపు, నిమ్మరసం, అల్లం పొడి, యాలకుల పొడి, డేట్ సిరప్. స్పైస్ మిక్స్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. సో జ్యూస్ అని అయితే అర్థమైపోయింది, అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే రెసిపీయే. సో బెల్లీ ఫ్యాట్ అంటేనే చాలామంది కొంచెం డైట్ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగే జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు, డీటాక్స్ జ్యూసెస్ అని తీసుకుంటూ ఉంటారు. సో అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది, ఏ పదార్థాలు తీసుకుంటే కనుక కొవ్వు అనేది చేరుకుంటుంది బెల్లీలోని? సో అశ్విని, బెల్లీ ఫ్యాట్ అనేది జనరల్గా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తాము. బట్ చాలామంది ఏంటి అంటే చాలా లీన్గా ఉంటారు, బట్ బెల్లీ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో దానికి ఒక్క రీజన్ అని చెప్పేసి చెప్పలేము, చాలా కోమార్బిడ్ కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. లేదు అంటే ఎక్సెస్ క్యాలరీస్, అంటే మనం తీసుకున్న క్యాలరీస్ ఎప్పుడైనా సరే మనం చేసే ఎక్స్పెండిచర్కి బ్యాలెన్స్ అవ్వాలి. ఏదైతే ఎక్స్ట్రా క్యాలరీస్ మనం తీసుకుంటూ ఉంటామో అవి మన బాడీలో స్టబర్న్ ఫ్యాట్ కింద స్టోర్ అవుతాయి. అండ్ ఎస్పెషల్గా మనకి అంటే ఫీమేల్స్కి కానీ మేల్స్కి కంపేర్ చేసుకుంటే మేల్స్కి ఎక్కువగా అబ్డామిన్ రీజియన్లో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఓకే, సో ఫ్యాట్ అక్యుములేషన్ బట్టి మేము పియర్ షేప్డ్ అని చెప్పేసి, యాపిల్ షేప్డ్ అని చెప్పేసి దాంట్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అశ్విని. బట్ బేసికల్లీ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది రావడానికి రీజన్ అయితే ఎక్సెస్ క్యాలరీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్సెస్ క్యాలరీస్ ఒకటి, ఎక్సెస్ స్ట్రెస్ ఒకటి. మనకి స్ట్రెస్ అనేది బయటకు కనిపించదు, బట్ ఇంటర్నల్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో చూడ్డానికి కనిపిస్తుందా, లోపల తెలుస్తుందా? లోపల ఉంటేనే అది బయట చూడడానికి మనకు కనిపిస్తుంది. అవునా? అంటే జనరల్గా మీరు అన్నారు కదా సన్నగా ఉన్న వాళ్ళు కూడా బెల్లీ ఫ్యాట్ ఉంటుందని చెప్పేసి, జనరల్గా మనం ఏదన్నా ఫిట్నెస్ ఇది చేసేటప్పుడు చూస్తే కనుక అక్కడ తెలిసిపోతుంది ఎంత సన్నగా ఉన్నా సరే ఇంత ఫ్యాట్ అనేది ఉంది అని చెప్పేసి. వాళ్ళకి కనిపించదు, అంటే వాళ్ళకి ఆ షేప్ వాళ్ళకి బయటకి ఏదైతే పొట్టలాగా కనిపిస్తుందో అదంతా లైక్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం బట్టే వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ లాగా అది బయటికి కనిపిస్తుంది. ఓకే, సన్నగా ఉన్నా కూడా పొట్ట ఎక్కువగా ఉంది అంటే మేబీ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండో, లేకపోతే చాలా మందికి ఎక్కువ షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, ఎక్సెస్ క్యాలరీస్ దాని వల్ల రావడం వల్లనో, ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఓన్లీ బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుందండి. ఓకే, తొందరగా బెల్లీ ఫ్యాట్ కరిగిపోవాలని చెప్పేసి ఓవర్గా మనం డైట్ కానీ అండ్ అలాగే ఎక్సర్సైజ్ కానీ చేస్తుంటారు. ఎంత తొందరగా అవి తగ్గుతుందంటారు, అండ్ అలా చేయడం మంచిదేనా? అవన్నీ షార్ట్ కట్ మెథడ్స్ లాగా ట్రై చేస్తుంటారు అశ్విని. బట్ దానికి ఏంటంటే ఇన్స్టెంట్గా వాళ్ళు తీసుకున్న వాటికి మేబీ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అవి ఇవి తగ్గడం వల్ల వాళ్ళకి కొద్దిగా రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. బట్ అదైతే పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పను. ఓకే, బట్ ఇన్స్టెంట్గా అయితే చూపిస్తుంది, అది మెయింటైన్ చేసుకుంటే ఓకే కదా. అలాగే అంటే చాలా మంది ఏంటి అంటే తగ్గిపోవాలని చెప్పేసి కంప్లీట్ ఫుడ్ మానేసి జ్యూసెస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే బాడీలో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ తగ్గాం, లేకపోతే ఇంతకుముందు అంత క్యాలరీస్ తగ్గించి ఇప్పుడు జస్ట్ జ్యూసెస్ తీసుకున్నప్పుడు క్యాలరీస్ ఇంటేక్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. బట్ అలాగే జ్యూసెస్ మీద ఎన్ని డేస్ అని ఉంటారు, ఎక్కువ రోజులు ఉండలేరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఓన్లీ జ్యూసెస్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ నిల్ అయిపోతుంది. సో ప్రోటీన్ డెఫిషియన్సీకి వచ్చేసి వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అలా ఎన్ని డేస్ వరకు జ్యూసెస్ అనేది ఎక్కువ రోజులు డిపెండ్ అయ్యి ఉండలేరు. దానివల్ల ఏంటి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అయిపోయి మనకి ప్రోటీన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో షార్ట్ కట్స్ మెథడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా లాంగ్ టర్మ్లోనే కొద్దిగా రిజల్ట్ లేట్ ఉన్నా సరే అది పర్సిస్టెంట్ ఉంది. సో అలాంటివి ఇంకాపరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలా డౌట్స్ ఉన్నాయి, అడిగేస్తాను నేను. ఫస్ట్ అయితే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే స్పైసెస్ అశ్విని, బట్ ఏది ఎంత యాడ్ చేసుకోవాలనేది ప్రాపర్గా చూసుకోవాల్సి వస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోనే చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనం ఏదైనా లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో అయినా చేసుకోవచ్చు. మామూలుగా అయితే కొంచెం ఏదన్నా గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటే ఆ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా, కరెక్టేనా? బట్ దాంట్లో హనీ యాడ్ చేయకూడదు అంటారు. హనీ యాడ్ చేయకూడదు బికాజ్ అది ఎక్స్ట్రా క్యాలరీస్. బట్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళల్లో చేసుకొచ్చి ఎక్కువ బాయిల్ చేసేస్తారు, అంటే ఇవి వేసేసి బాయిల్ చేసి అలా చేస్తే మళ్ళీ దాని ప్రాపర్టీస్ అనేవి అంత ఎక్కువగా మనకు లభించవు. ఓకే, సో అందుకోసమని నేను జస్ట్ మామూలుగా మనం ఇంతకుముందే గోరువెచ్చగా చేసి పెట్టుకున్న వాటర్తో అన్నా చేసుకోమని చెప్తున్నాను. లేదు అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా పర్లేదు. ఓకే.
సో ఫస్ట్ మనం స్పైసెస్ అనేవి యాడ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇది దాల్చిన చెక్క పొడి అనమాట, ఇది యాడ్ చేసుకుందాం. సో ఇది మనం జస్ట్ ఒక 3 grams వరకు ఉండొచ్చు, 2 to 3 grams యాడ్ చేస్తున్నాం. సో ఇది డ్రై జింజర్ పౌడర్ అనమాట, ఒకవేళ లేదు అంటే ఫ్రెష్ జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది యాలకుల పొడి, ఇది కొద్దిగా తక్కువ తీసు, ఒక 1 gram వరకు. ఫ్లేవర్ కోసం వేసారా? దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ కోసమనే వేసాను. ఓకే. అండ్ ఇది వచ్చేసరికి పసుపు, ఇది కూడా కొంచెమే వేసుకోవాలి, జస్ట్ చిటికెడు అని చెప్తాను. అండ్ నిమ్మరసం వచ్చేసరికి 1 స్పూన్. ఓకే. అండ్ కొద్దిగా డేట్ సిరప్. సో దీంట్లోకి మనం వాటర్ మిక్స్ చేస్తాం. ఓకే. స్పైసీ మిక్స్ జ్యూస్ అని అందుకే పెట్టుకున్నా. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాటిలలో మనకి బెల్లీ ఫ్యాట్కి ఏవి యూజ్ అవుతాయి, ఏవి తీసుకోవచ్చు అని చెప్పేసి చూపించడానికి ఆ పేరు పెట్టి. ఓకే. ఎంటీ స్టమక్తో తీసుకోవడం కరెక్టేనా? లైక్ దీంట్లో మనం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే. సో ఈ జ్యూస్ నేను జనరల్గా రికమెండ్ చేసేది పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్. లంచ్ చేశాక, డిన్నర్ చేశాక ఈ జ్యూస్ తీసుకోమని చెప్తాను. ఓకే. సో అశ్విని, మన హోమ్ మేడ్ స్పైస్ మిక్స్, ఎటువంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో చేసిన జ్యూస్ అనమాట, టేస్ట్ చేసి. ఓకే. సో దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ మనం వేసుకున్నాం కదా, ఒక్కొక్క బెనిఫిట్ చెప్పండి. సో దీంట్లో మనం మేజర్గా ఫస్ట్ యాడ్ చేసుకుంది సిన్నమన్ కదా అశ్విని, దాల్చిన చెక్క పొడి. సో దాల్చిన చెక్క ఏంటి అంటే మనకి షుగర్ క్రేవింగ్స్ రాకుండా ఆపుతుంది అనమాట. చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్కువగా షుగర్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ చాక్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ క్రేవింగ్స్ని మన దాల్చిన చెక్క పొడి అనేది ఆపేస్తుంది. సో అల్లంలో వచ్చేసరికి మనకి జింజరాల్ అన్న ఒక కాంపౌండ్ ఉంటుంది అనమాట, దానివల్ల ఏంటి అంటే మన బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా చేస్తుంది. అలాగే పసుపులో కూడా మనకి కర్కుమన్ అనేది ఉంటుంది. సో అది కూడా ఏంటి అంటే మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా అది అంతా రిమూవ్ చేసేస్తుంది. అండ్ లెమన్ అందరికీ తెలుసు మనకు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది, అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంది. సో దీంతో పాటు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి, స్ట్రెస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం డైట్ కూడా ప్రాపర్గా తీసుకోవాల్సి వస్తుంది. నేను ట్రై చేస్తాను అయితే ఖచ్చితంగా. ఓకే. స్పైస్ మిక్స్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్పైస్ మిక్స్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క పొడి, పసుపు, నిమ్మరసం, అల్లం పొడి, యాలకుల పొడి, డేట్ సిరప్. స్పైస్ మిక్స్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, అల్లం పొడి, యాలకుల పొడి, పసుపు, నిమ్మరసం, డేట్ సిరప్, తగినంత నీళ్లు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైస్ మిక్స్ జ్యూస్ రెడీ.